షెడ్యూల్ విడుదల కాబోతుంది. మొన్న ఎమ్మెల్సీ ఎన్నిక వల్ల కొంత రిజర్వేషన్లని సర్దుబాటు చేయడం ఏకసభ్య కమిషన్ వేశారు. ఆ ఏకసభ్య కమిషన్ రిపోర్ట్ రావాలి. దానికోసం ఆలస్యం అయితే మరొకటి కాదు. ప్రభుత్వం ఫస్ట్ సంతకం 16,000 చిల్లర ఉద్యోగాల నియామకం కోసమే సంతకాలు పెట్టారు. ఇవాళ అదనంగా 6,000 పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగాల భర్తీ కూడా ఆర్డర్ ఇచ్చారు. దానికి ఇట్ ఈజ్ ఏ ప్రాసెస్. నువ్వు 5 ఏళ్ళు ఏం చేసావు? మేము వచ్చి 6 నెలలు కాల పని ప్రారంభించాం. ఇవాళ పరిశ్రమలు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి, భారీగా కేటాయింపులు వస్తున్నాయి, మొదలవుతుంది. ఇట్ మే టేక్ 2 years. ఉద్యోగాల కల్పన పూర్తి అయ్యేటప్పటికి 2 సంవత్సరాలు పడుతుంది. 20 లక్షల ఉద్యోగాలు పూర్తి 5 ఏళ్ళు పడుతుంది. అందువల్ల ప్రైవేట్ రంగంలో ప్రభుత్వ రంగంలో అనేది లెక్క చేయకుండా ఉంటే అది సక్రమంగానే అమలు అవుతుంది. కుటుంబ నేతలను ప్రజలు అసహించుకున్నారు, వాళ్ళు రోడ్డు మీద తిరిగే పరిస్థితి అని చెప్పిన మాజీ మంత్రి రోహయ్య గారు. అందుకనే 11 సీట్లకు పరిమితం అయ్యాయి. నీ ఊర్లోనే 4 ఉండట్లా వలసలు పట్టిపోతున్నారు కదా. నీ పార్టీ నేతలంతా వలసలు ఎందుకు పడుతున్నారు? నీ మీద నమ్మకం ఉంటే, ఎన్డీఏ ప్రభుత్వం మీద అసమ్మతి ఉంటే నీ నేతలు ఎందుకు ఒక్కొక్కరు దారి మొత్తం చాటేస్తున్నారో సమాధానం చెప్పు. బతిలాడుకుంటున్నావు. ఏనాడైనా నీ తాడేపల్లి ప్యాలెస్లో జనాన్ని కలిసావా? నాయకులను కలిసావా? ఎమ్మెల్యేలను కలిసావా? మంత్రులతో మాట్లాడావా? ఏకపక్షంగా సాగిపోయింది నీది నియంతలాగా. నువ్వా మాట్లాడేది? రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేశారు. చంద్రబాబు నాయుడు రాజవాడి కరెంట్ ఇస్తా అన్నాడు, ఇప్పుడేమో ప్రారంభించారు. నువ్వు చేసిన అరాచకం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. నువ్వు చేసిన దోపిడీ వల్ల ఈ పరిస్థితి వచ్చింది. నీ అరాచక దోపిడీ విధానం వల్ల విద్యుత్ రంగం కొనారిల్లే పరిస్థితి వచ్చింది. మళ్ళీ నిలబెడుతున్నాం ఇవాళ. ఎందుకని? గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలని పక్కన పెట్టేసి మళ్ళా పెండింగ్లో పెట్టి 5 ఏళ్ళు. పవన విద్యుత్ వచ్చిందా? 1 మెగావాట్ కలిపావా నువ్వు? సౌర విద్యుత్ 1 మెగావాట్ కలిపావా? వాళ్ళని ఏడిపించి ఎర్నీళ్ళు కొట్టి 1000 కోట్లు లంచాలు ఇస్తే కానీ అనుమతులు ఇవ్వలేను. ఇవాళ ప్రొడక్షన్లో వచ్చి రావాలంటే టైం పడుతుంది. మళ్ళా ఏం తగ్గించావు? ఇతర రాష్ట్రాలతో పోతే తగ్గించావా? కేవలం దోపిడీ కోసం ఆ కంపెనీలను బ్లాక్మెయిల్ చేస్తూ ఆలస్యం చేసిన ఫలితంగా విద్యుత్ క్షేత్ర రంగంలో ఈ కొరతలు. లేకపోతే సర్ప్లస్లో నుంచి డెఫిసిట్కి తీసుకెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఏదమ్మా గతంలో కలెక్టర్ గారు మాధవీలత మీద మీరు చాలా ఆరోపణలు చేశారు. ఆవిడ అక్రమాలు అన్యాయం మా ప్రభుత్వం వస్తే బయటపడతాం. 6 నెలల్లో ఏదైనా బయటకు వచ్చాయి సార్? ఆల్రెడీ విచారణలో ఉంది. ఇక్కడే కాదు, ఒక మాధవీలతే కాదు, రాష్ట్రంలో జరిగిన భూ దోపిడీ మీద విచారణలు మొదలైనాయి. ఇప్పుడు రెవెన్యూ సదస్సుల ఉద్దేశం కూడా అది. రెవెన్యూ సదస్సులో తీసుకున్న విజ్ఞాపనలన్నింటినీ కూడా స్టడీ చేసి ఎవరి భూములకు ఎలా కబ్జా అయింది, ఎవరి పేరుతో ట్రాన్స్ఫర్లు చేశారు, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో డేటా జరుగుతుంది. ఇట్ ఈజ్ ఏ ప్రాసెస్. ఎందుకంటే సర్వే నెంబర్లు మార్చేశారు, యాజమాన్యాలను మార్చేశారు, కబ్జా చేశారు భయంకరంగా. అసలు నేను కూడా ఊహించలా. ఏదో మన దగ్గర కొన్ని భూముల్లో అనుకున్నా కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత దోపిడీ. ప్రజలు ఎందుకు తిరగబాటు చేసి ఇంటికి పంపించారో నాకు అర్థమవుతుంది. మీరు చేసిన ఈ అక్రమాల వల్లే ప్రజలంతా ఓట్లు వేసి భారీ మెజార్టీలతో మమ్మల్ని అందరినీ గెలిపించారు. 27లో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి, కార్యకర్తలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పి విజయసాయి రెడ్డి గారు. ఏదమ్మా 27లో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి, మన కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని చెప్పి విజయసాయి రెడ్డి గారు. మంచిదే. వాళ్ళు ఎంత త్వరగా వద్దామని వాళ్ళు చూస్తారు. కేంద్రం, రాష్ట్రాలు, అనేక పార్టీలు ఒప్పుకోవాలి. ఒక జాయింట్ కమిటీ వేశారు. వాళ్ళు విచారణ చేయాలి, రాజ్యాంగంలో సవరణ తేవాలి. ఒక సవరణ కాదు, అనేక సవరణలు చేయాలి. ఆ క్లారిటీలు రావాలి. అందువలన అక్కడ వస్తే అందరూ తప్పదు, ఇక వచ్చినప్పుడు మాట్లాడచ్చు. ఇసుక దోపిడీ ఎక్కువైపోతుంది. బోర్డ్స్ కూడా సీజ్ చేశారు అధికారులు. మరి మీ అంచెలు ఉన్నారంటారా, లేదా అధికారులకి ఆ బోర్డ్స్ ఎలా సీజ్ చేస్తున్నారు సార్? వాళ్ళు బోట్లు యాజమాన్యాలు తప్పు చేస్తే వాళ్ళు సీజ్ చేస్తారు. అదే సార్, యాజమాన్యం అంటే మీ అంచెలే వాళ్ళు ఏదన్నా వాళ్ళే ప్రాసెస్. ఎవరు చెప్పాడు నా అంచుడని? నువ్వు చెబుతావా?
అంటే అడిగా సార్ మరి స్పోర్ట్స్ మ్యాన్ వాళ్ళు ఎవరు లేకుండా ధైర్యంగా వాళ్ళు నువ్వు చెబుతావా అన్న అంచుడని మీరు చెప్పడం కాదు సార్, బయట అనుకుంటున్నారుగా. బయట అనుకునేది ఎవరు అనుకుంటున్నారు? యథేచ్ఛగా తిరుగుతున్నాయి, ఆ బ్రిడ్జ్ దగ్గర నిబంధనలకు వ్యతిరేకంగా తిరుగుతున్నా పట్టించుకోవట్లేదు. బాబు డిపార్ట్మెంట్ ఉంది, మైనింగ్ డిపార్ట్మెంట్ ఉంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది, కలెక్టర్ రెవెన్యూ ఉన్నాయి, వాళ్ళంతా చూసుకుంటున్నారు. మీరు ఊరికి ఆరోపణలు చేసినప్పుడు ఆలోచించి చేయండి. నోటుకు వచ్చినట్టు మాట్లాడటం సరైనది కాదు. నువ్వు తమ్ముడు యథేచ్ఛగా గోదావరి బ్రిడ్జ్ దగ్గర నిబంధనలు చేస్తుంటే మరి ఎమ్మెల్యే అనుచరులు ఏం చేస్తున్నారు? మరి వాళ్ళు నియంత్రించక్కర్లేదా? ఎవరు చెప్పారు ఆ ఎమ్మెల్యే అనుచూడని? నోటుకు వచ్చినట్టు రాస్తే ఊరుకునేది లేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉన్నది ఎవరైనా ఎవరు డిపార్ట్మెంట్ చూస్తుంది, డిపార్ట్మెంట్ చూస్తుంది. నువ్వు తగ్గక నువ్వు బ్లాక్మెయిల్ చేస్తావేమో పోయి, నువ్వు బ్లాక్మెయిల్ చేస్తావేమో అక్కడికి వెళ్ళి, నువ్వు బ్లాక్మెయిల్ చేస్తావేమో నీ డబ్బుల కోసం. నీ మీద కాదు, నీలాంటి వాళ్ళ మీద, అందరి మీద కాదు. కాతేర్లో షడాప్ అయితే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నీ వాళ్ళనే మాట మాట్లాడదు. కాతేర్లో పర్మిషన్ ఇవ్వలా, కాతేర్లో ఈరోజు పర్మిషన్ ఇవ్వలా. ఒళ్ళు ప్రెస్ అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు. నీ మనిషిని అంటావు ఏంటి? నువ్వు పోయి మళ్ళీ బ్లాక్ మెయిల్ చేస్తావు డబ్బుల కోసం, మళ్ళీ పోయి బ్లాక్ మెయిల్ చేస్తావు డబ్బుల కోసం. రాయ్, ఏం రాస్తావు? రాయ్, ఏం బిగుతావు పీక్ అక్కడ. పత్రిక ముసుగులో నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తావు అంటే కుదరదు. నువ్వు రాస్తావు. ఎవరు చెప్పాడు ఎమ్మెల్యే మనుషులని? కాతేరులో అసలు ర్యాంపులో పర్మిషన్ ఇవ్వలా, కాతేరులో పర్మిషన్ ఇవ్వలా. ఛాలెంజ్ చేస్తున్నా ప్రెస్ మీడియా, నీకు చెప్తున్నా. కాతేరులో రూరల్లో పర్మిషన్ ఇవ్వాలా ఈ రోజు దాకా. నీ నోటుకు వచ్చినట్టు రాత్రి మాట్లాడదామంటే అది సిటీ ఏరియాలో ఇచ్చారు, రూరల్లో ఇవ్వలేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నీ వరకు నీకు చెబుతున్నా, నీ ఒక్కడికే ఆర్డర్ ఇస్తున్నా. ఏదో అనుకుంటున్నావేమో. బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్ దర్శన్. నీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు నా దగ్గర ప్రయోగించక. పత్రిక ముసుగులో బ్లాక్ మెయిల్ నేను మీడియాను గౌరవిస్తా. నీలాంటి బ్లాక్ మెయిలిస్ట్ కాదు, నీలాంటి బ్లాక్ మెయిలిస్ట్ కాదు. నీ మనుషులు అంటావు, నా మనుషులు అంటావు. ఎవరు రా చెప్పింది? ఎక్కడ ఎవరు చెప్పాడు? అక్కడ రాసుకో, తీసుకో, రాసుకో, తీసుకో. ఏం రాస్తావు? రాసుకో, గీసుకో. వాస్తవాలు లేకుండా, వాస్తవాలు లేకుండా గీసుకో. నువ్వు అన్నా, నువ్వు చెప్పిన విధానం తప్పు. నా మనుషులు అన్నావు. కాతేరులో అసలు ర్యాంపులు ఇవాళ కూడా పర్మిషన్ ఇవ్వాలా. సవాలు ఇస్తున్నా. రూరల్లో ఈ రోజు కూడా పర్మిషన్ ఇవ్వాలా ఎవరికి. వెంకటనగరం కానీ కాతేరు కానీ అసలు ర్యాంపులే ఇవ్వాలా. ఎలా రాస్తావు నా పేరుతోటి? రాసే కనుకనే నీ ఎమ్మెల్యే గారు మనసులో చెప్పారు. నేను అంటున్నా అసలు పర్మిషనే ఇవ్వండి, అసలు పర్మిషనే ఇవ్వండి. ఈ రోజు వరకు ఏ సొసైటీకి పర్మిషన్ ఇవ్వాలా. ఆ సొసైటీలు పనిలోనే లేవు. సిటీ ఏరియాలో జరిగే తీసుకొచ్చారు. రూరల్లో బాగుందామంటే నువ్వు బ్లాక్ మెయిల్ చేద్దామంటే నేను దద్దమ్మనేం కాదు. ప్రతి రీచ్ లో మా పేరు ఉందో లేదో చూసుకోండి. బ్లాక్ మెయిల్ చేసేది మీకు తెలుస్తుంది. మీ బ్లాక్ మెయిల్ చేసి మేము అడగం కదా. మీ అంచనా ఉండాలి. మీ ప్రతి రీచ్ లో ఎవరు వచ్చారు, ఎవరు లిస్ట్ ఉంటుంది, జాబితా ఉంటుంది. ఏ పాత్రిక పట్టుకెళ్ళాడు అడగండి, అక్కడ ఉంటుంది. ఎవరెవరు అన్నీ ఉన్నాయి. ఎవరండి మీకు ఉంటుంది కదండి. నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పుగా మాట్లాడావు, నువ్వు తప్పుగా మాట్లాడావు. నీ పేపర్ ఏ పేపర్? ఏ పేపర్? ఏ పేపర్? ఏ పేపర్? ఒకనే తప్పుకో. అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకపోతే నీ పేపర్ను అడ్వర్టైజ్మెంట్ అడిగితే ఇవ్వకపోతే, అడ్వర్టైజ్మెంట్ అడిగితే ఇవ్వకపోతే
మేము రాస్తామండి. ఏం రాస్తే పీక్కో పీక్కోండి మీ పేపర్. నువ్వు బాధ్యతాయుతంగా వాళ్ళ వివరణ తీసుకునే రాస్తాం. మీ పేపర్ పీక్కోండి. రాయమండి, అంత ఇమ్మేచ్యూర్ గా ఉండదు. మీరు పార్టీ గారు అందరినీ ఒకే కాటి కట్టేస్తారు. అందరినీ కాదు, నిన్ను మీ పేపరు మీ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకపోతే రాస్తామని చెప్పారు వీళ్ళు. అర్థమైన రాతలు రాసి రాజా నేను సీనియర్నే. అర్థమైన రాతలు రాద్దామంటే తాళరెడ్డి నేను సిద్ధంగా ఐ డోంట్ కేర్ ఫర్ యు. మీ వాళ్ళే వచ్చి అడిగారు, నేను అడ్వర్టైజ్మెంట్ నీ పేపర్ సర్క్యులేట్ ఎంతో నాకు తెలియదు. నీ పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఎంత ఇవ్వాలో నాకు అనవసరం. ఇవ్వకపోతే బ్లాక్మెయిల్ చేసి మేము రాస్తామండి, ఇదే పేపర్ రాస్తామండి మేము మీ మీద. ఏం పిగుతారు నన్ను రాసి? తమాషా. నేనే పిరికాండి అనుకోక. మీ పేపర్ గొప్పదేం కాదు. మీ వ్యాపారాలు మీకు ఉన్నాయి, మీ యాజమాన్యాలకి. మీ బ్లాక్మెయిల్ నాయకులకి విలువలు లేకుండా ఉన్నది. కొంతమంది పాత్రికేయులు విలువలు ఉండవు, దాంట్లో మీరున్నారు. మీకు విలువలు లేక పాత్రికేయులు ముసుగులో బ్లాక్మెయిల్ చేయొద్దు. పాత్రికేయుల ముసుగులో బ్లాక్మెయిల్ చేయక మేము చదువుకున్నాం, మాకు విజ్ఞానం ఉంది. నీ అడ్డమైన రాతలు రాద్దామంటే నువ్వు అడ్డమైన రాతలు రాద్దామంటే గీక్కో అంతే. మళ్ళా చదువుతున్నా గీక్కో. నువ్వు రాగా నువ్వు బ్యాక్ అయితే నువ్వు రాగా నువ్వు రాసుకో. ఏం రాసుకుంటావు రాసుకో, ఏం బీక్కుంటావు బీక్కో. తమాషా. అదో క్వశ్చన్ కాదో నువ్వేమో బురదేద్దాం నేను తుడుచుకుంటా. నువ్వు బురద నేను తుడుచుకుంటా. నువ్వు బురదేద్దా నేను తుడుచుకుంటా. చాలు చాలు ఆపు చాలు చాలు. నేను ఇరిటేట్ కాదు. చేసుకుంటున్నారు దాని మీద మీరు చెప్పండి. మీరు అధికారంలో ఉన్నారు, కొంతమంది అధికారులు గతంలో జరిగిన తప్పుల మీద విచారణ జరుగుతున్నాయి. మీరు అడిగిన దానికి అధికారులు కొంతమంది అధికారుల పాత అధికారుల సహకారంతో తప్పించుకోవాలని చూస్తున్నారు. దాని మీద చర్యలు ఉంటాయి. ఎండిఓ, ఎంపీడీఓ, ఎంపీపీ గారు వస్తే తాళాలు ఇస్తానన్నారు. ఎంపీపీ గారు మనుషులు వస్తే తాళాలు ఇరు కదా ఆఫీసుల్లో. దానికోసం కొట్టి హింసించడం నేరం కదా. వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే అమ్మో గౌరవం నవరం అంటున్నారు. ఇవాళ బియ్యం దొంగతనం చేశారు. లక్షల టన్నుల బియ్యం వెళ్ళిపోతుంది. సామాన్యుడికి అందాల్సిన బియ్యం అందట్లేదు. దాని మీద చర్యలు తీసుకుంటే అమ్మో మా మీద కక్ష సాధింపు అంటున్నారు. పోలవరం కెనాల్ గట్లన్నీ కొట్టుకుపోయారు. ఏమైపోయినాయి? చిన్న ఎగ్జాంపుల్, వేమగిరిలో 18 ఎకరాలు లెవెల్ చేసి ఉంది భూమి. కొండలు ఉన్నాయి, ఇంకా ఇళ్ల స్థలాలు ఇచ్చేది భూమిని 40 అడుగుల లోతులు గోయి పెట్టి తవ్వకపోయారు. మళ్ళీ అదే కలెక్టర్ గారు 1,70,00,000 ఖర్చు అయింది పోడ్చడానికని మళ్ళీ బిల్లు పెట్టారు. ఏమనాలి దాన్ని? ప్రశ్నిస్తే అన్యాయం అంటారు. నేరం చేసిన వాడు తప్పించుకుపోలేరు. ఎవరైనా నేనైనా ఇంకొకళ్ళైనా చర్యలు తప్పవు. ఒకటి కొన్ని టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అధికారులకి కొంచెం సప్లై అండ్ డిమాండ్. సప్లై ఎక్కువగా ఉంటే ధరలు తగ్గుతాయి. ఉదాహరణకి 100 రూపాయలు అమ్మిన టమాటా 10 రూపాయలు కూడా 10 పైసలు కూడా కొనే పరిస్థితి లేదు. ఉల్లిపాయలు అంతే. ప్రొడక్షన్ పెరిగి ఎక్కువ వచ్చేటప్పటికి ధర పడిపోద్ది. ఏ విషయంలోనే అంతే.
అందువల్ల సమాన విధానంలో వెళ్ళాలంటే సప్లై అండ్ డిమాండ్ బ్యాలెన్స్ కావాల్సిన అవసరం ఉంటుంది. ఇసుకలోనైనా మట్టిలోనైతే కావిలోనైనా దేంట్లోనైనా అంతే. నేను అందుకనే ప్రొడక్షన్ పెంచేస్తే ఒప్పడముప్పుడుగా సరుకు దొరికితే ధరలు పడిపోతాయి. బ్లాక్మెయిల్ చేయరు. 10 మంది బతకడం కోసం వస్తారు, అవకాశాలు ఇస్తారు, వాళ్ళు సక్రమంగా చేసుకోమంటాం. ఎవరైనా అనేక మంది కార్యకర్తలు వస్తారు, ఉద్యోగాల కోసం వస్తారు, ఉపాధి కోసం వస్తారు, సహాయం చేయమంటారు, పనులు చేసుకుంటామంటారు. అవకాశం ఇస్తాం. సక్రమంగా చేయమని చెబుతామా, దోచుకొని చెప్పుతామా? వేలాది మంది ఉంటారు, కార్యకర్తలు ఉంటారు, వాళ్ళు నిస్వార్థంగా పనిచేసిన వాళ్ళే. ఒక దారి చూపించాలి. దాన్ని తీసుకొచ్చి మాకు పాముదాం అంటే అది సరైనది కాదు. లక్షలాది మంది అభిమానులు ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇక్కడేముంది? ఇది ఆవేశపడ్డానని కాదు, అది మాట్లాడు. ఏదమ్మా మేము ఇదే ఇసుక ఫ్రీ ఇసుక అప్పుడు చెబుతున్నా 15 నుంచి 1800 రూపాయలు పడవాళ్ళకి ఇచ్చేవారు. కిరాయి ఒక 800 పెట్టాం. 26-2800కి చేరిపోయింది ఆ రోజుల్లో. 18-19 మధ్యలో ఇసుక దొరికిపోయేది. అదే బాట ఖర్చులు 300 రూపాయలతోటి లారీ కిరాయి 1200తోటి 1500తోటి కడియమండలో దొరికేది. ఇవాళ దొరకటంలా రేట్లు పెరగటం కానీ లేబర్ ఖర్చులు పెరగటం కానీ ఖర్చు పెరిగిందని అంటున్నారు వాళ్ళు. నేను డీప్గా వెళ్ళటంలా, నేను చూడలా. నేను అసలు రేవుల్లోకి వెళ్ళలేదు, ఎవరితో చూడలా. తీసుకున్న వాళ్ళు లేబర్ దొరకటం లేదు, వర్కౌట్ కావట్లేదని కొంతమంది చెబుతున్నారు. మరి కలెక్టర్ వాళ్ళు రివ్యూ చేసుకుంటూ ఉంటారు. నేనేమంటానంటే ఎక్కువ ప్రొడక్షన్ వచ్చేసి ఎక్కువ రేపులు ఓపెన్ అయిపోయి ఇసుక గొట్లు ఉంటే రేటు పడిపోద్ది ఆటోమేటిక్. సరే అంటే ఇప్పుడు ఏది ఎలా జరిగినప్పటికీ కూడా టోటల్గా ఎమ్మెల్యేని బ్లేమ్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక విషయంలో ప్రధాన ఆరోపణలు వస్తున్నాయి. దాన్ని ఏ విధంగా మీ పార్టీ ఎదుర్కొంటుంది? ప్రతి రాష్ట్రంలో కూడా ఒక నాయకుడు ఉంటారండి. ఈనాడు అది యంత్రాంగం ఉందండి. మైనింగ్ డిపార్ట్మెంట్ ఉంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది, కలెక్టర్లు ఉన్నారు, రెవెన్యూ కలెక్టర్లు ఉన్నారు, ఎంఆర్ఓలు ఉన్నారు, సబ్ కలెక్టర్లు ఉన్నారు. వాళ్ళంతా కలిపి నిర్ణయం చేసి ఇస్తామన్నారు. దాన్ని తనిఖీ చేయడానికి విఆర్ఓలు ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, మైనింగ్ డిపార్ట్మెంట్ ఉంది. ఎమ్మెల్యే తరఫున 10 మందికి ఇవ్వమని చెబుతాం. ఆశిస్తారు. సొసైటీలు పెట్టుకున్నాం, మాకు కూడా ఇప్పేసి ఇవాళకి వస్తూనే ఉంటారు. ₹1 ఖర్చు లేకుండా ఇచ్చారు. సరిగా చేసుకున్నాం. కోడి గుడ్డు తినండి కానీ కోడి కోసుకోవద్దని చెబుతున్నాం మేము. నేను రెగ్యులర్గా చెప్తాం. ఆ బురద వల్ల ఎమ్మెల్యేలకు అంటుకుంటుంది అంటారు, అధికారంలో ఉన్నప్పుడు అంటారు. అసలు నిర్ణయాల్లో కొంచెం లోపాలు ఉన్నాయి సార్. నిర్ణయాల్లో లోపాలు ఉన్నాయని ఎప్పుడైతే ఎక్కువ విస్తృతంగా అవకాశాలు ఇచ్చారు. ఏంటంటే గతంలో మిషనరీ వాడేవాళ్ళు, ఖర్చు పెరగడానికి కూడా కారణం. జేసీబీలు వాడేవాళ్ళు, డ్రిడ్జింగ్ మిషన్లు వాడేవాళ్ళు. అవన్నీ ఇప్పుడు సుప్రీంకోర్టు మార్గదర్శకత్వాలు, ఎస్జిటి మార్గదర్శకత్వాలు చేయడానికి వీలు లేదు. దానివల్ల ఖర్చు పెరిగిపోయిందని అంటున్నారు. లేబర్ ఖర్చు పెరిగింది. అవన్నీ బాట ఖర్చులు అన్నీ మళ్ళీ డబుల్. ఇదివరకు డైరెక్ట్గా లిఫ్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు కాదని చెప్తున్నారు. దానివల్ల పెరిగిందని చెప్తున్నారు. సార్ అంటే ఇప్పుడు బిల్డర్లు కానీ సామాన్యులు కానీ వైసీపీ హయాంలో లారీ అంత ఉంది, ఇప్పుడు టీడీపీ హయాంలో అంత ఉచిత ఇసుక ఇవన్నీ వాళ్ళకి అవసరం లేదు. కానీ ఈ విధంగా చూసి కంపేర్ చేసుకుంటారు కదా, అది ఒక రకంగా ఉచితంగా ఇస్తున్నారు. నేను చెప్పా కదా, 14-19 మధ్య నేనే మానిటర్ చేసిన రోజుల్లో 2800కు చేరిపోయింది. అది ఇసుక ఇవాళ 5000 కూడా పైన దాటిపోతుంది. మాకు తెలుసు, అవన్నీ ఆలోచన చేస్తున్నాం. బిల్డర్గా వాళ్ళతో మాట్లాడుతున్నాం. నేను బిల్డర్గా పనిచేశాను. మాకు ఈ ఖర్చులు పెరగడానికి కారణం ఏంటి? ఉదాహరణకి 975 రూపాయలు ఇస్తున్నారు పడవకి అని చెప్తున్నారు. అక్కడి నుంచి తెచ్చి మళ్ళీ గట్టు మీద పోసిందని ఖర్చు, గట్టు మీద తీసి పోసిందని ఖర్చు, లారీ కిరాయిలు అదనంగా వస్తుంది. దానివల్ల పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ట్రాక్టర్లు ఉచితంగా ఇస్తున్నారు. నాకు తెలిసి రోజు 300-400 ట్రాక్టర్లు వెళ్తే లోడ్ చేసుకోవడం ఖర్చు, లోడ్ ఖర్చులు మాత్రమే ఉన్నాయి. వాడు 3500 తెచ్చి బయట అమ్ముతున్నాడు ట్రాక్టర్ ఉచిత ఇస్తే. వాడు ఉచితంగానే తీసుకెళ్తున్నాడు కదా, వాడు ఉచితంగానే తీసుకెళ్తున్నాడు. ₹1 తక్కువ ఉంటే మనం ఉచిత ఇసుక సక్సెస్ అయిందన్నది కాకుండా ఇబ్బంది ఉంది. దాంట్లో మేము కూడా స్టడీ చేస్తున్నాం.
చెబుతాం, పైన చెబుతాం. మీరు ఎవరో అన్నారని తమ్ముడు అన్నాడని కాదు, వాడెవడో నా పేరు చెబుతున్నా కోపం వచ్చింది. వాడెవడో అంటే పెద్దానికి నన్ను పామేస్తాట, నేను ఇన్వాల్వ్ అయి 4 రూపాయలు సంపాదిస్తే అప్పుడు అందాం. నాకెందుకంటే ఇప్పుడు నేను అన్నాను కాదు, నన్ను బ్లాక్మెయిల్ చేస్తే అడ్వర్టైజ్మెంట్ ఇవ్వమని 42 ఏళ్ళ అనుభవం ఉంది నాకు. చేశారు, ఇచ్చాను అప్పటికి, నేను కొట్టుకురావాలి జేబులు. మీ దగ్గర కూడా వస్తాడు నన్నే అడగగలిగే శక్తి వస్తే ఇంకేముంది. నేనేదో అనుకున్నా రేపు బయట వచ్చేస్తాను, లేకపోతే పేరు చెప్పను మళ్ళీ. అది కాదు, పేరు చెప్పను, పేరు చెప్పాల్సో చెబుతాం, నలుగురిలో పెట్టి చెప్పేస్తాం ప్రెస్ మీట్లోనే. మీరు ఇకపోతే రేపు మీ పేరు మీద వస్తాయండి ఐటమ్ అన్నాడు. అందుకని ఇంతసేపు గట్టిగా మాట్లాడటాను కారణం. మైకిల్ ఇప్పుడు మైకిల్ రికార్డ్ చేస్తే మాత్రం ఏముంది. మీడియా ప్రెస్ మీట్ తర్వాత రేపు మా కార్యకర్తలందరికీ సన్మానం, ఇన్నేళ్ళు నన్ను భరించినందుకు మా కార్యకర్తలకి రేపు కొంచెం భోజనం పెట్టి ఇది అనుకున్నాం. మీరు అందరూ రండి, తర్వాత మళ్ళీ మనం కూర్చున్నాం. కానీ రేపు మీరు కూడా అక్కడే భోజనం, చెరుకూరులో భోజనాలు కూడా అక్కడే భోజనాలండి. ఏమి లే, కష్టపడ్డానికి కొంచెం చిన్న శిక్ష సత్కారం చేద్దాం.